సైకాలజీ టాపిక్స్ పైన మనతో మాట్లాడడానికి మైండ్ విజన్ వేణుగోపాల్ గారు ఉన్నారు. సో ఆయన్ని అడిగి ఏదైతే పిల్లలకి సంబంధించి కావచ్చు, మానసిక పరిస్థితులకు సంబంధించి కావచ్చు, కొన్ని అనుమానాలని నివృత్తి చేసుకుందాము. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. ప్రస్తుతం ఉన్న కార్పొరేటు విద్యా వ్యవస్థలో పిల్లలకి సరైన బిహేవియర్ కావచ్చు, ఇలాంటివన్నీ అక్కడ నేర్పుతున్నారు అనుకోవచ్చు. అంటే ఇక్కడ చెప్పాలంటేనండి, విద్యా వినయం అని అంటాం, చదువు సంస్కారం అని అంటాం, రైట్? ఈ రెండు జంటలు. చదువు అనేది ఏంటి, ఒక వ్యక్తిని అర్థం చేసుకోవడానికి ప్రేరేపిస్తే, సంస్కారం అనేది ఆ వ్యక్తి యొక్క ప్రవర్తనను, తన యొక్క వ్యక్తిత్వాన్ని సైతం ప్రపంచానికి తెలియజేసేది ప్రవర్తన. సో ఇక్కడ కల్చర్, మీరు అడుగుతుంది ఏంటంటే కల్చర్. ప్రజెంట్ చూసుకుంటే ప్రజెంట్ స్కూల్ కల్చర్లో ఎలా ఉందంటే, కేవలం మార్క్స్ కోసమో ర్యాంక్స్ కోసమో ప్రిపేరే చేస్తున్నారే తప్ప, పిల్లల్ని జీవితానికి ప్రిపేర్ చేయండి, జీతానికి కాదు. పిల్లల్ని జీతానికే ప్రిపేర్ చేస్తున్నారు, అందుకనే పోటీ అలవరుస్తున్నారు. మార్కులు ర్యాంకులు ఎవరికి కావాలో తెలుసా? ఇంటర్వ్యూ చేసే వాళ్ళకి కావాలి. ఎక్కడి వరకు కావాలో తెలుసా? 100% మీ మార్క్స్ పనికిరావు. మీ మార్క్స్, మీ సర్టిఫికెట్, మీరు క్వాలిఫై అయ్యారు, పాస్ అయ్యారన్న విషయం ఉంటే చాలు. తర్వాత ఇంటర్వ్యూయర్ మొదటి ప్రశ్న నుంచి మీ జీవితం మొదలవుతుంది. ఇంటర్వ్యూయర్ అడిగేటువంటి మొదటి ప్రశ్న నుంచి మీ జీవితం స్టార్ట్ అవుతుంది. ఆ జీవితం ఎలా ఉంటుందంటే, ప్రతిదీని, మీ పేషెన్స్, మీ ఎండ్యూరెన్స్, మీ నైతికత, మీ ఏకాగ్రత, మీ జ్ఞాన సముపార్జన అన్నీ కూడా ప్రతిదీ తెలిస్తేనే కదండి వీటినే తెలివితేటలు అని అంటాం. జీవన నైపుణ్యాలే తెలివితేటలు అని చెప్పి పిలుస్తాం. అందువల్ల ఏంటంటే ఇవన్నీ కూడా హోలిస్టిక్ ఎబిలిటీస్ అని అంటామండి వీటిని ముద్దుగా. ఈ హోలిస్టిక్ ఎబిలిటీస్ని ఎక్కడ నేర్పాలి, ఎవరు నేర్పాలి? దీనికి ఏమీ స్కూల్స్ ఉండవండి ప్రత్యేకంగా. ఇక్కడ ప్రాబ్లం ఏంటో తెలుసా? ప్రస్తుత విద్యా విధానంలో ప్రతి ఒక్క చోట కూడా జరుగుతుంది ఏంటో తెలుసా అండి? కేవలం సిలబస్ ఇస్తున్నారు, ఎప్పుడు ఎగ్జామ్ పెట్టాలో కూడా షెడ్యూల్ ఇచ్చేస్తున్నారు. ఆ షెడ్యూల్ ప్రకారం సిలబస్లో ఉన్న విషయాల్ని నేర్పుతున్నారు. వాటిని బట్టి పట్టించడం, వాటిని ఎగ్జామినేషన్లో రాయడం, బట్టి పడతాం, ఎగ్జామినేషన్లో రాయడం, మర్చిపోవడం, బట్టి పడతాం, ఎగ్జామినేషన్లో రాయడం, మర్చిపోవడం. ఇదే జరుగుతుంది. కాకపోతే మీరు టెస్ట్ చేసుకోండి మీ పిల్లల్ని. 1 year బ్యాక్ వెళ్ళి ఏదైనా అడగండి, వాళ్ళు చెప్తారేమో చూడండి. అలాంటప్పుడు మీరు లక్షలు పే చేసి ఎందుకండి? అవసరమా? లక్షలు పే చేస్తున్నారుగా. కావాల్సింది ఏంటో తెలుసా? సమస్య వచ్చింది, పరిష్కారం తనంతట తను చేయగలుగుతున్నాడా లేదా, అది ఇంపార్టెంట్. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ చాలా చాలా కీలకమైనవి. అవి ఎవరు చెప్తున్నారు అది కూడా చెప్పాలండి. అలాగే ఏదైనా ఇబ్బందికి గురైనప్పుడు, ఏదైనా చీటింగ్ జరిగింది, ఒక స్నేహితుడు మోసం చేశాడు, 10 లక్షలకి మోసం జరిగింది, తట్టుకుని నిలబడే సామర్థ్యత, బలాన్ని వాళ్ళకి నేర్పాలి. అది స్కూల్లో సిలబస్లో ఎవరు చెప్పేవి కాదు. ఇదంతా క్రీడల్లోంచి వస్తాయి, ఆటల్లోంచి వస్తాయి. అయితే ఆటల్లోంచి క్రీడల్లోంచి అంటే మనకు తెలుసు, ప్రజెంట్ విద్యా వ్యవస్థలో అసలు గ్రౌండ్సే మోస్ట్లీ ఉండలేదు. బట్ యాక్చువల్గా యాజ్ పర్ ద నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ప్రకారం మన భారతదేశ గవర్నమెంట్ వారు ప్రతిపాదించిన ప్రతిపాదనేనండి సమగ్ర శిక్ష అంటే ఏంటో తెలుసా అండి? కేవలం మార్కులు మాత్రమే కాదండి, జీవన నైపుణ్యాలు కూడా వాళ్ళకి నేర్పాలనేది రూల్ ఉంది. ఈ రూల్ని విస్మరిస్తున్నాం. ఈ రూల్ని విస్మరించొద్దు దయచేసి. ఏ ఐఏఎస్ ఆఫీసరో వెంటనే ఎప్పుడోకప్పుడు సడన్ మనీ మీకు ఎంక్వైరీ చేయడం కూడా జరుగుతుందండి, స్కూల్కి ఇన్స్పెక్షన్స్కి రావడం కూడా జరుగుతుందండి. సమగ్ర శిక్షణని ఖచ్చితంగా అమలు చేసే ప్రయత్నాన్ని చేయండి దయచేసి. ఎందుకో తెలుసా? ఆ ప్రాబ్లమ్స్ లేకపోవడం వల్లే, ఆ ప్రాబ్లమ్ స్కిల్స్ లేకపోవడం వల్లే మనిషి నెగిటివ్ థాట్స్, డిప్రెషన్కి లోనవుతున్నాడు, అలాగే మానసిక రుగ్మతలకు బలైపోతున్నాడు. అలాగే సెల్ఫ్ గోల్, తన లక్ష్య నిర్దేశం, అలాగే సెల్ఫ్ ఎబిలిటీ, సెల్ఫ్ ఎస్టీమ్, సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ రెసిలియన్స్, ఇవన్నీ కూడా ఎవరు నేర్పుతారు? ఇవన్నీ క్రీడల్లో రావండి. ఇవన్నీ కూడా డైరెక్ట్గా చెప్పాల్సిన విధానాలు. తల్లిదండ్రులు పూర్వం అంటే జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ ఉండేది కాబట్టి ఉమ్మడి కుటుంబాల్లో నేర్చుకునేవాళ్ళం, మనందరం నేర్చుకున్నాం. కానీ ఇప్పుడున్న వాళ్ళకి న్యూక్లియర్ ఫ్యామిలీస్.
ఇది ఖచ్చితంగా దీని యొక్క బాధ్యత ఇంటి వద్ద తల్లిదండ్రులు తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం స్కూల్లో అధ్యాపకులు, ఉపాధ్యాయులు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ఇద్దరు గనక పార్ట్నరింగ్ చేయగలిగితే సంపూర్ణ వ్యక్తిత్వాన్ని అలవర్చగలిగేలాగా సంపూర్ణ విద్యార్థుల్ని అభివృద్ధి చేయొచ్చు. ఇలా గనక చేయగలిగితే చదువు ఉంటుంది, సంస్కారం ఉంటుంది. చదువుతో పాటు ఎగ్జాంపుల్, నాకు యావరేజ్ స్టూడెంట్ అయినా సరే నేను ఇంటర్వ్యూకి వెళ్ళాక అవతల వ్యక్తిని నా యొక్క నైపుణ్యాలని ఉపయోగించుకుని నా సృజనాత్మకత, నా ఏకాగ్రత, నా కల్పనా శక్తి ఇటువంటివన్నీ వాడుకోవడం ద్వారా నేను అక్కడ ఇంటర్వ్యూని ఈజీగా క్రాక్ చేయగలుగుతాను. తద్వారా నా లైఫ్లో నేను వ్యాపారం చేస్తే నా యొక్క కస్టమర్స్ని బాగా అట్రాక్ట్ చేయగలుగుతాను. ఇవన్నీ కావాల్సిందే కదా. సో దయచేసి ప్రతి ఒక్క స్కూల్కి నేను చెప్తున్నాను ఈ ముఖంగా, జీవన నైపుణ్యాలని నెగ్లెక్ట్ చేయకండి. కరికులం, అసైన్మెంట్స్, షెడ్యూల్స్ ఇవన్నీ కామనేనండి. ఇవన్నీ చేస్తున్నాము, ఏం యూజు? బాగా చదివినోడు బాగా చదవలేని వాడి దగ్గర ఉద్యోగానికే పనికొస్తున్నారు మీరు చూస్తే. ఎందుకంటే జీవన నైపుణ్యాలు లేకపోతే అదే ఇంకా లాస్ట్కి. సో దయచేసి మీ పిల్లలకి చదువుతో పాటు జీవన నైపుణ్యాలని నేర్పే ప్రయత్నం చేయండి. ఎందుకంటే చదువు సర్టిఫికెట్ వరకే పనికొస్తుంది, కానీ జీవితాంతం చదువు కేవలం 20 సంవత్సరాల వరకే ఉంటుంది అనుకుంటే, జీవితాంతం ఉండేది మాత్రం కేవలం తన యొక్క ఆలోచనలు, తన యొక్క నైపుణ్యాలు, నైతికత, ఏకాగ్రత, జ్ఞానం వంటి విలువైన విధానాలు మాత్రమే. ఓకే సార్, చివరిగా ఏదైతే ఇప్పుడు అన్ని స్కిల్స్ నేర్పిస్తున్నారు విద్యా వ్యవస్థల్లో కూడా, చదువుల పరంగా కావచ్చు, కానీ ముఖ్యంగా కావాల్సింది మనిషికి ప్రతి విషయం మీద తనకంటూ ఒక సొంత అవగాహన, కామన్ సెన్స్ అనేది లోపించడం అయితే జరుగుతుంది. సో ఈ కామన్ సెన్స్ని పెంపొందించడానికి ఎలా చేయాలి? సూపర్ క్వశ్చన్ అండి. కామన్ సెన్స్, మనం ఎక్కడో కోపం వచ్చినప్పుడు, అవతల వాళ్ళ మీద ఇరిటేషన్ వచ్చినప్పుడు, లేకపోతే అక్కడ పరిస్థితులు చక్కబెట్టినందుకో ఈ మాట వాడటం జరుగుతుంది. డూ యూ హ్యావ్ ఏ కామన్ సెన్స్ అని అంటాం. విషయం ఏంటో తెలుసా అండి? కామన్ సెన్స్ అని అంటే 5 సెన్స్ ఆర్గాన్స్ ఉంటాయి మనకి: ఐస్, నోస్, ఇయర్, టంగ్ అండ్ స్కిన్. దీంతో పాటు ఉండేదే కామన్ సెన్స్, ప్రతిభ, మన యొక్క మేధా సంపత్తి, దాన్నే కామన్ సెన్స్. ఈ కామన్ సెన్స్ అనేది ఏంటి? ఎన్ని స్కిల్స్ నేర్పినా సరే కామన్ సెన్స్ లేదనుకోండి, అంటే సగటు వ్యక్తి తన గురించి తను చేసేటువంటి పని మీద దృష్టి, నేనేం చేస్తున్నాను యాజ్ ఏ స్టూడెంట్గా నా రోల్ ఏంటి? చదువుకోవడం. స్టూడెంట్గా నా రోల్ ఏంటి? పుస్తక పఠనం. స్టూడెంట్గా నా రోల్ ఏంటి? టీచర్ చెప్పింది వినడం. స్టూడెంట్గా నా రోల్ ఏంటి? స్నేహితులతో ఆడుకోవడం. స్టూడెంట్గా నా రోల్ ఏంటి? క్రీడల్లో ప్రతిభ కనపరచడం. స్టూడెంట్గా నా రోల్ ఏంటి? ఇంట్లో అమ్మా నాన్నలు చేసే పనులు బట్టి నేను పడుకున్న తర్వాత నా బెడ్షీట్ నేనే మడత పెట్టుకోవడం. స్టూడెంట్గా నా రోల్ ఏంటి? నా కంచాన్ని నేనే తోముకోవడం. అంటే అన్నీ కూడా పూర్వం చూసుకున్నట్లయితే రాజులు మనకి గురుకులాలకి పంపించేవారండి, రాజుల్ని సైతం. అడవుల్లో గురుకులాలకి మనం రామాయణం చూసుకుంటే రాముడు వారిని విశ్వామిత్రుడి దగ్గరికి పంపించున్నారు చిన్నప్పుడే, రైట్? ఏంటంటే 64 కళలు నేర్పేవారంట. ఆ 64 కళల్లో ఇవన్నీ కళలే. జీవన నైపుణ్యాలే కళ. చదువు అనేది ఒక కళే. 64 కళ్ళలో 63 కళలు పక్కన పెట్టేసేసి కేవలం చదువు అనే ఒక కళ ఇస్తే ఎంతవరకు సక్సెస్ అవుతారండి? సో తన చేసే పని తనకే తెలియాలి, తన పని తను చేసుకోవాలి, ఇంకొకళ్ళ మీద ఆధారపడకూడదు, అమ్మని విసిగించకూడదు, అమ్మ చేత చెప్పించుకోకూడదు, పక్కన స్నేహితుల చేత మనం మాట్లాడించుకోకూడదు, టీచర్స్ చేత అనిపించుకోకూడదు. ఇవన్నీ కూడా మన పని, మన బాధ్యతను నిర్వర్తించినప్పుడే జరుగుతుంది. దీన్నే కామన్ సెన్స్ అని అంటాం. ఎగ్జాంపుల్, నేను నైట్ అంతా హ్యాపీగా, సుఖంగా, సూపర్గా పడుకున్నాను. మరి లేచాక ఆ బెడ్షీట్ని కూడా నేనే మడత పెట్టుకుంటే అది కామన్ సెన్స్. ఇది మళ్ళీ నేను రేపు వేసుకుని అమ్మ చేయకూడదు, మళ్ళీ అమ్మ పరచాలి, లేకపోతే ఇంట్లో పని మనిషి పరచాలనేది కాదు, మళ్ళీ మీరే వేసుకోవాలి. సపర్యలు అని అంటారు. గురువులకి సపర్యలు చేసేవారంట పూర్వం గురుకులాల్లో. గురువు గారికి ఆకలేస్తుందనంటే అడవిలోకి వెళ్ళి దుంపలో, కాయగూరలో, ఫ్రూట్సో, పువ్వులో పూజకి ఇవన్నీ తెచ్చివ్వరంటండి, సమకూర్చేవారంట.
ఇవన్నీ చేసేవారు. ఆ విధానాలు ఏమైపోయినాయి? కనుమరుగైపోయినాయి. బికాస్ ఆఫ్ నలంద యూనివర్సిటీని కాల్చేశారు. తదుపరి 1835లో ఇంగ్లీష్ మీడియంని లాంచ్ చేశారు. ఎప్పుడైతే ఇంగ్లీష్ మీడియం లాంచింగ్ జరిగిందో విలువలు పోయినాయి, సంస్కారం పోయింది, హెరిటేజ్ పోయింది, కల్చర్ పోయింది, కొత్త కల్చర్ వచ్చింది. సో అందువల్ల ఏంటంటే కామన్ సెన్స్ అంటే నథింగ్ బట్ వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్, ఇంటిగ్రిటీ అనండి, నిజాయితీ. దాన్నే కామన్ సెన్స్. దానికి పరోక్ష నేమే కామన్ సెన్స్. నిజాయితీగా ఉంటే అంటే ఎగ్జాంపుల్, నేను బ్రష్ చేస్తున్నాను, నా బ్రష్ నేనే కదా క్లీన్ చేసుకోవాలి. నా బ్రష్ని ఇంకొకరు క్లీన్ చేస్తారా? నా బ్రష్ నేనే కడుక్కోవాలిగా. నా చేతిని నేను కడుక్కోవాలా? ఇంకొకరు కడుగుతారు వచ్చి. అలాగే ఏ బేసిక్ థింగ్స్ మనం చేస్తున్నామా, ఏ మిగిలినవి కూడా మనవి కాదా? పడుకుని లేచాక బెడ్షీట్ మడతెట్టాల్సిన బాధ్యత మనది కాదా? సెకండ్, తిన్న ప్లేట్ని కడగాల్సిన బాధ్యత మనది కాదా? మూడోది, చేసే ప్రతి ఒక్క పని ఇలా చెప్పుకుంటూ పోతే పడుకునేటప్పుడు కూడా మనం ఫోన్ తీసుకున్నాం, సరే ఏదో ఇంపార్టెంట్ కమ్యూనికేషన్ స్కూల్ వాళ్ళు పంపించారు అది చూసుకోవాలి, లేదా కాలేజీ వాళ్ళు పంపించారు అది చూసుకోండి. చూసుకోవడం వరకు ఓకే. అలా పట్టుకుని పక్కన ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళిపోయి ఆ చెత్త చెదారం అవన్నీ చూడడం అవసరమా? కొంతమంది కోసం ఇప్పుడు బట్టబయలు అయిపోయింది, ప్రపంచం చేతిలోకి వచ్చేసింది ఫోన్ రూపంలో. అందువల్ల ఇది పెద్దవాళ్ళు చూస్తున్నారా చిన్నవాళ్ళు చూస్తున్నారా ఇది ఎవరికి తెలియట్లే. పెద్దవాళ్ళు చూడాల్సినవి సైతం చిన్నవాళ్ళు చూస్తున్నారు ఈ రోజుల్లో. అది ఇంకా దారుణమైన పరిస్థితి. దానివల్లే మర్డర్లు చేసేదానికి కూడా వెనకాడట్లేదు పిల్లలు. సో ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మనకి కామన్ సెన్స్ అని అంటే ఏమీ లేదండి. కామన్గా మనం చేయాల్సిన, అందులోనే ఉంది కదా కామన్ సెన్స్, కామన్గా మనం చేయాల్సినటువంటి దినచర్యలో భాగంగా అలవరుచుకున్న ప్రతి ఒక్క పనిని టైం టు టైం అనుకరింపచేస్తూ ఎవరి చేత చెప్పించకుండా ఇండివిజువల్గా ఇండిపెండెంట్ ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఇండిపెండెంట్గా మనకి మనం చేసుకుని మనల్ని మనం అభివృద్ధి చేసుకోవడమేనండి కామన్ సెన్స్. దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్. ప్రతి ఒక్క స్టూడెంట్కి మాత్రమే కాదండి, సగటు విద్యార్థిగా పేరెంట్ సైతం మారాల్సిన తరుణం ఆసన్నమయ్యింది. ఎస్, యాజ్ ఎ పేరెంట్గా మీరు కూడా నేర్చుకునే ప్రయత్నాన్ని చేయండి. ఇక్కడ మన బీఆర్కే ఛానల్ ఒక మంచి ప్రయత్నాన్ని చేస్తుందండి. ఎందుకంటే ఈ రోజులో అడల్ట్ ఎడ్యుకేషన్ అనేది కేవలం గవర్నమెంట్లో ఒక చిన్న నిరక్షరాస్యులకి సంతకాలు నేర్పడం వరకే చేస్తున్నారు. అడల్ట్ ఎడ్యుకేషన్ అంటే ఇదండి. అంటే మనం ఏది మిస్ అయ్యాం దాన్ని మళ్ళీ ఒకసారి కనెక్ట్ చేసుకోగలిగితే, ఏన్షియంట్ సైన్స్లోకి వెళ్తే, అంటే మన సనాతన ధర్మంలో ప్రాచీన భారతదేశంలో ఉన్నటువంటి విధానాలని మళ్ళీ మన నిత్య జీవితంలోకి అనువదించుకోగలిగితే సూపర్గా సక్సెస్ అవ్వచ్చు ప్రతి ఒక్క వ్యక్తి కూడా. మానసికంగానే కాదు, ఆరోగ్యపరంగానే కాకుండా ఆర్థిక పరంగా కూడా సూపర్గా సక్సెస్ అవ్వచ్చు. ఓకే, రైట్. థ్యాంక్ యూ వేణుగోపాల్ గారు. నమస్తే అండి.